వారం రోజుల నుంచి మంచినీళ్లు రావడం లేదు. పట్టించుకున్న అధికారి లేడు, లీడర్ లేడు. బతకలేకపోతున్నాం, ఏం చేయాలి మేడం అంటూ ఓ మహిళ షర్మిల దగ్గర వాపోయింది. ఈ మాటలకు స్పందించిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు నాగిరెడ్డి రేపు మహిళలు ధర్నాకు రావాలని సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామర చెర్లలో మాట్లాడిన షర్మిల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ఊరు చెడిపోయి చాలా కాలం అవుతున్నప్పటికీ పట్టించుకున్న వారే లేరని ఓ మహిళ రచ్చబండలో వాపోయింది. ఇక్కడ నీటి సమస్య చాలా పెద్దగా ఉంది. ఆడవాళ్ళందరూ బిందెలు తీసుకొని ఆ బజారు ఈ బజారు రూపాయలు పెడుతున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్క ఉన్న బోరు పాడైపోయింది. వారం రోజుల నుంచి మేము ఎన్ని తిప్పలు పడుతున్నాం, పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎవరు నడిగినా పట్టించుకోరు. బోర్లు నీళ్ళు అయిపోయినాయా, బోరు చెడిపోయిందా, ఖరాబ్ అయింది, మోటార్ ఖరాబ్ అయింది, కానీ పైన ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వారం రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి అల్లాడుతున్నాము, కానీ పట్టించుకోవట్లేదు. మహిళ మాటలకు స్పందించిన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత నాగిరెడ్డి ఎంపీడీఓ ఆఫీసు దగ్గర ధర్నాకు మహిళలు ఖాళీ బిందెలతో రావాలని చెప్పారు. కొన్ని రోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేదన్నారు. చెప్పాము, సంబంధించిన సెక్రటరీ గారు కూడా చెప్పాము, కానీ ఆయన పట్టించుకునే వాళ్ళు లేరు. మేము అడవుల్లో పోలేకపోయిన ఆఫీస్ కి రేపు పొద్దున్న ఆఫీస్ లో ధర్నా పెట్టి బోర్డు బాగించుకోవడం చేసి బయటకు వెళ్ళలేక ఇటు బోర్లు ఇళ్లలో బోర్లు లేక మాకు బజార్ల మట్టి తిరగలేక ఎంత ఇబ్బంది, ఎవరూ పట్టించుకోవటం లేదు. ఖచ్చితంగా రేపు మహిళలందరూ ఖాళీ తీసుకొని గ్రామ పంచాయతీ గారికి వస్తే మేమందరం ఉండి ఆ ఎంఈఓ గారిని ఆర్టీఓ గారిని పిలిపించి నీళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. సరేనా, బిన్నెలు తీసుకొని మీరందరూ పొందాడికి ఇవన్నీ కూడా వస్తారు, అందరూ కూర్చొని చేయండి. సరేనా? దామచర్లలో మాట్లాడిన మహిళలు పలు సమస్యలను షర్మిల దగ్గర ఏకరువు పెట్టారు. విఘ్నేష్, నల్గొండ జిల్లా, సాక్షి న్యూస్.